దేవాది దేవునికి వందనాలండి. సమయం ఇచ్చిన సేవకులకు వందనాలు. కూడి వచ్చిన సంఘానికి వందనాలండి. నేను మా మామయ్య గారి గురించి చిన్న సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నాను. వీటి పట్ల జ్ఞాపకం కలిసిన రాజశేఖర్ గారు అని మా పట్ల ఎన్నో కార్యాలు చేశారండి. కాకపోతే అన్ని జనాంగాల నుంచి మధ్యగా మా మామయ్య గారి దేవుడు ఏర్పాటు చేసుకుని వారి సంతానంగా మమ్మల్ని ఏర్పరిచి ఒక్కొక్క గొప్ప దైవజనుని గొప్ప సంఘాన్ని పరిచయం చేసి మేము సంఘంలో ఏ రీతిగా ఉంటారో దైవ సేవలో ఏ రీతిగా ఉంటారో మాకు నేర్పించి మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచారండి. మా అత్తగారు మా మామయ్య గారు మేము వివాహమే వచ్చిన తర్వాత మాకు తండ్రి ప్రేమ కంటే అధికమైన ప్రేమ మాకు చూపించారండి. ఎవరికంటే బయట కాలు అడిగి పెట్టకుండా ప్రతిదీ సమస్తము మాకు సమర్పించారండి. మాకు బాగోపోయినా మా పిల్లలకు బాగోపోయినా ఇక్కడ కొదువ లేకుండా తెల్లవారుజాములు తీసుకొని డాక్టర్స్ దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని మమ్మల్ని తీసుకెళ్ళి చూపించి ఎంత జాగ్రత్తగా అంటే తండ్రి కూడా అటువంటి ప్రేమ మాకు కనబరచలేదండి. కానీ మా మామయ్య గారు మా పట్ల ఎంత ప్రేమ చూపించారంటే అది నేను చెప్పుకోవడానికి వీల్లేదండి. కానీ ఆయన బ్రతికినంత కాలం అంతా కూడా మా బిడ్డల కోసం వారు ఆలోచన మా కోసం మేము ఏ రీతిగా ఉండాలో చక్కటి ప్రతిదీ ఆడపిల్లలు ఏ రీతిగా పెంచాలో వాళ్ళని వేడి బయటతో బయటికి రాపించేవారు కదండి. సంఘంలో కూడా మేము ఎంత జాగ్రత్తగా ఉండాలో సేవకులకు ఎలా లోబడి ఉండాలో మాకు చాలా బాగా నేర్పించారండి. అంత గొప్ప సంఘాన్ని మాకు పరిచయం చేశారు. మా ఆత్మీయ తండ్రి కూడా మమ్మల్ని ఎంతగా పెంచారంటే మేము దేవుళ్ళు ఎలా స్థిరపడాలో కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో ప్రతి దినం కూడా ఆయన మమ్మల్ని బలపరుస్తూనే వచ్చారండి. మా మామయ్య గారి గురించి ఇంకా చెప్పాలంటే ఆయన పాటలు అంటే చాలా ఇష్టం అండి. ఎలా అంటే వారంలో ఒక కొత్త పాట ఒక వారం పాడిన పాట ఒక వారం పాడేవారు కదండి. ఆయన పాటలు అంటే అంత ఇష్టం అండి. నమ్మకంగా స్టీవెన్స్ గారి పాటలు అంటే ఒక కొత్త క్యాసెట్ ఉందంటే అది ఎవరో ఒకరి చేత తెప్పించుకొని అది నేర్చుకొని నేను సంఘంలో పాడాలన్న ఆశ మా మామయ్య గారిది. ఇలాంటి రోజు నేనండి మేము హాస్పిటల్లో జాయిన్ చేసి ఆయన పరిస్థితిని చూసి ఎలా అంటే ఆయన తిన్న ఆహారం అది కిందకి దిగట్టేది పైకి రావట్లేదండి. ఎంతగా బలహీనపడ్డారంటే ఈ 3 రోజుల్లో హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన చూసి చూపు ఇంకా గుర్తుందండి. చూసారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోమ్మా అంటున్నారు. అది చెప్పలేదండి. కానీ నేను ఎంత సడన్గా అవుతుందండి నేను అనుకోలేదు. కానీ అది దేవుని చిత్తం. ఇప్పుడు సాగులు చెప్పారు దేవుని కానిచ్చాక మనం దుఃఖపడకూడదు. కానీ మా పట్ల ఆయన చూపించిన ప్రేమ ఎంతో నుండి మేము ఎప్పటికీ మర్చిపోలేమండి. మా అత్తగారు కూడా మమ్మల్ని కూతురులాగా మేము బయటికి వెళ్ళినప్పుడు కానీ ఆమెతో సంఘానికి వెళ్ళినప్పుడు కానీ ఎంత క్రమంగా మమ్మల్ని పెంచారంటే ఈరోజు మా బిడ్డలు కూడా రక్షణ తీసుకున్నారంటే అది కేవలం దేవుని కృప. మా ఆత్మీయుల ప్రార్థన వల్లేనండి. ఇంకా మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఇంకా రక్షణ పొందవలసిన వారు ఉన్నారు. ఒక్కటేనండి మా మామయ్య గారిని ఎప్పటికీ మేము మర్చిపోలేము. ఎందుకంటే ఇలాంటి రోజున హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళు ఇలాంటి రోజున ఆధునిక కొడుకులు సాక్ష్యం చెప్పాల్సి వస్తుంది. కానీ ఒక జన్మదినం కంటే మరణదినం గొప్పదంటారండి. కానీ ఆయన మరణంతా భూస్థాపన కార్యక్రమం ఎంత గొప్పగా జరిగిందండి. కానీ సేవకుల కుటుంబం ఎక్కడ మమ్మల్ని విడిచిపెట్టలేదండి. ఆ రోజు చనిపోయారని తెలిసిన వెంటనే సేవకుల కుటుంబం వచ్చి భూస్థాపన ఏ వరకు కూడా ఎక్కడ విడిచిపెట్టకుండా మా కుటుంబానికి ఓదారిస్తున్నారండి. నాకు ఒక్కటే నా ఆత్మీయ తండ్రి మా మామయ్య గారిని ఎప్పటికైనా నిరీక్షణ కలిగి ఆయన రాజ్యంలో మేము చూస్తామండి. అంటే నిరీక్షణ కలిగి మేము ఉన్నామండి. ఒకటే మా అన్నయ్య ఆదరణ కోసం మా కుటుంబ రక్షణ కోసం మా వ్యాపారాల కోసం నిత్యం మేము ప్రార్థనలు జ్ఞాపకం చేస్తున్నాం. ఈ చిన్న సాక్ష్యం దేవుని దీవించండి. పరిశుద్ధం నడిచిన